నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఓ అందమైన ప్రయాణానికి సిద్ధమవుతున్నాం. హైదరాబాద్ నుండి గోకర్ణ వరకు కార్ ట్రిప్. సముద్ర తీరంలో ప్రశాంతత కోరుతూ ప్రకృతి ఒడిలో తలదాల్చుకునేలా మన 800 కిలోమీటర్ల ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. సమయం ఉదయం 6 గంటలకి. కాఫీ తాగి ట్యాంక్ ఫుల్ చేసి మన ట్రిప్ని స్టార్ట్ చేసాం. హైదరాబాద్ నుంచి రాయచూర్ నుంచి హుబ్లీ టు గోకర్ణ. ప్రయాణం మధ్యలో ఒక బ్రిడ్జ్ పై నుండి వెళ్తున్నాం. కింద చూస్తే స్మాల్ వాటర్ ఫ్లో కనిపించింది. అలా కార్ పక్క కాపుకొని అక్కడ చూస్తే చిన్న చిన్న జలపాతాలు పడుతున్న దృశ్యం అద్భుతంగా అనిపించింది. నీరు కిందకి జారుతూ సన్నగా రాలుతున్న ఆ శబ్దం ఎంతో శాంతి కలిగించింది. అక్కడే కొద్దిసేపు ఆగి ఫోటోలు తీసుకున్నాం, ప్రకృతిని ఆస్వాదించాం. మధ్యాహ్నం సమయానికి మేము కొడలి బీచ్ సైడ్ రిసార్ట్కి చేరుకున్నాం. ఎంట్రన్స్ దగ్గరే సముద్రపు గాలి తడిచే వాన, ఆ స్వాగతం అంతే చల్లగా అనిపించింది. రిసార్ట్ బీచ్కు ఎదురుగా ఉండటంతో ఒక్కసారిగా మనం ఏదైనా ఫారెన్ లొకేషన్లో వచ్చేసామా అన్న ఫీలింగ్ వచ్చింది. రిసార్ట్ గదిలోకి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయ్యాం. వెంటనే రిసార్ట్లో అందించే బ్రేక్ఫాస్ట్ చాలా రుచికరంగా ఉంది. హాట్ శాండ్విచెస్, పరోటాలు, పైనాపిల్ జ్యూస్, మామిడి జ్యూస్ అన్నీ బాగానే తిన్నాం. అయితే వర్షం మాత్రం ఆగలేదు. కానీ అదే అందం. మేం కిడ్స్తో కలిసి స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాం. ఆ కురిసే వానలో ఈత కొట్టడం, గిగ్గుళ్ళు, నవ్వుళ్ళు, అబ్బో ఆ విశేషాలన్నీ కెమెరాలో క్యాప్చర్ అవుతున్న మధుర క్షణాలు. ఓ మర్చిపోలేని అనుభవం. అలసిపోయాక మధ్యాహ్నం లంచ్కి రెడీ అయ్యాం. సముద్రపు ఫ్రెష్ సీ ఫుడ్ కావాలంటే ఇక్కడే తినాలి అనిపించేలా ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ, క్రాబ్ మసాలా, చపాతీలు. సీ ఫుడ్ లవర్స్కి అసలు స్వర్గంలా ఉంటుంది. కొందరు బాయ్స్ అయితే అక్కడే చిన్న డ్రింక్స్ కూడా ఎంజాయ్ చేశారు. రిసార్ట్ మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. మంచి ఫెసిలిటీస్ ఉన్నా ధరలంత పెద్దగా ఎక్కువేం లేవు. ముందు బీచ్ పక్కన పూల్. వర్షం పడుతుండగా అనేక ఫోటోలు, వీడియోలు తీసుకున్నాం. సాయంత్రం ఆ రోజంతా అక్కడే గడిపాం. రాత్రి అయ్యేసరికి రిసార్ట్కి వెలుతురు, బీచ్ గాలి, సౌండ్ మిక్స్ అవుతూ ఒక మాయలా ప్రపంచంలా అనిపించింది. డిన్నర్ టైంకి మళ్ళీ ముద్దపాటి విందు. పాస్తా, చీజీ పిజ్జా, పన్నీర్ పరోటా, జ్యూస్లు, ఇలా రుచులుగా అన్నీ చాలా రుచిగా, హోటల్ హైజీన్గా కూడా ఉంది. అంతేకాకుండా రాత్రి సమయంలో మేము మళ్ళీ బీచ్ వైపు వెళ్ళాం. సముద్రపు శబ్దం, చల్లని గాలి, నిశ్శబ్దంలో నడక నిజంగా జీవితంలో మర్చిపోలేని క్షణాలు. రెండవ రోజు తెల్లవారుజామున మేము మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం అదే రిసార్ట్లో. పరోటాలు, శాండ్విచ్లు, జ్యూస్లు, మా బిడ్డ కోసం వేడిగా పాలు కూడా తీసుకున్నాం. ఆ సమయంలో వర్షం ఇంకా కురుస్తూనే ఉంది, కానీ మా మూడ్ మాత్రం సూపర్. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేము ఒక బీచ్ వైపు బయలుదేరాం, అదే ఓం బీచ్. ఆ నేచర్లో మరో కొత్త అద్భుతానికి సిద్ధమవుతున్నాం. రెండో రోజు మధ్యాహ్నానికి మేము ఓం బీచ్కు చేరుకున్నాం. అప్పటికి మేము చాలా ఆకలితో ఉన్నాం. అక్కడ కొండ మీద స్థానిక గ్రామాలు పెట్టిన ఓ చిన్న టిఫిన్ షాప్ కనిపించింది. అక్కడే కూర్చొని ఆర్డర్ ఇచ్చాం. ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు, పెసరపప్పు, అన్నం, పన్నీర్ బిర్యానీ, కొన్ని డ్రింకులు కూడా. అయితే ఆ ఫుడ్ అంతగా టేస్టీగా అనిపించలేదు. టేస్ట్ బాగాలేకపోయినా తినడానికి అసలు మజా రాలేదు. మొత్తం చెప్పాలంటే డబ్బు వృధా అయింది అనిపించింది. ఆ షాప్ దగ్గర నుంచే ఓం బీచ్ వ్యూ పాయింట్ అద్భుతంగా కనిపించింది. ఓం ఆకారంలో ఉన్న బీచ్ని పైనుంచి చూస్తే అసలు కన్నుల పండుగలా కనిపించింది. ఆ మధుర క్షణాలలో మళ్ళీ వాన మొదలైంది. ఈసారి వర్షం చాలా జోరుగా పడింది. వర్షంలో మేము దగ్గర షాప్లో నుంచి రెయిన్ కోట్ కొన్నాం. వాటిని వేసుకొని మెట్ల ద్వారా బీచ్ వైపు దిగిపోయాం. మెట్లకు కిందికి దిగుతుంటే గాలి సీన్ అద్భుతంగా ఉంది. బీచ్ వద్ద కొంతమంది చెబుతూ కనిపించారు, లోతు ఎక్కువగా ఉంది, లోపలికి వెళ్ళకండి అని హెచ్చరించారు. అందుకే మేము జాగ్రత్తగా బయట నుంచి సముద్రాన్ని చూస్తూ ఫోటోలు, వీడియోలు, షాట్లు తీసుకుంటూ ఎంజాయ్ చేసాం. వర్షం, అలల శబ్దం, మన నవ్వులు అన్నీ కలిసిపోయి ఆ లొకేషన్ని మర్చిపోలేని అనుభూతిగా మారాయి. కొంచెం అలసిపోయాక పక్కనే ఉన్న బీచ్ కెఫేకి వెళ్ళాం. ఆర్డర్ చేసాం పాస్తా, పిజ్జా, కొన్ని స్టార్టర్స్, కొంతమంది మెన్స్ డ్రింక్స్ కూడా ఆర్డర్ చేశారు. ఆ కెఫే నుంచి బీచ్ వ్యూ వర్షంలో ఇంకా అందంగా కనిపించింది. ఫుడ్ తింటూ బయట సముద్రాన్ని చూస్తూ మేము ఆ క్షణాన్ని కంప్లీట్గా ఆస్వాదించాం. తర్వాత మళ్ళీ బీచ్లోకి వెళ్ళి బాల్ ఆడుతూ కొద్దిసేపు మజా చేసాం. అక్కడ కొన్ని చిన్న షాప్స్ ఉండటంతో కొంత షాపింగ్ కూడా చేసాం. లైట్స్, గాజులు, బీచ్ హాట్స్, ఇలా చిన్న చిన్న జ్ఞాపకాలు తీసుకున్నాం. ఫైనల్లీ రిసార్ట్కి తిరిగి వచ్చాం.
ఫ్రెష్ అప్ అయి సూట్ కేసులు రెడీ చేసుకొని చెక్అవుట్ చేశాం. ఓం బీచ్ అనుభవం, వర్షంలో బీచ్ ఫన్, మడమలపై అలలు, స్విమ్మింగ్ చేయలేకపోయినా కళ్ళతో ఆ ప్రకృతి దృశ్యం ఆస్వాదించడం, ఇవన్నీ మాకు జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలయ్యాయి. మేం ఓం బీచ్ నుండి తిరిగి గోకర్ణకి ప్రసిద్ధ ఆలయం దర్శించేందుకు బయలుదేరాం. ఆ మార్గం మొత్తం సముద్రపు అందమైన వ్యూ పాయింట్లతో నిండింది. రోడ్డు పక్కనే బీచ్ కనిపిస్తూ ఉండటం, సూర్యరశ్మి నీటిపై ప్రతిబింబించడం మనసుని హత్తుకునేలా ఉంటుంది. మొదట మేము గోకర్ణ మహాబలేశ్వర ఆలయంను దర్శించాం. ఇది అతి పురాతనమైన మరియు పవిత్రమైన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయంలో భారతదేశంలోని పంచమహాక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ పరమేశ్వరుని ఆత్మలింగాన్ని రావణుడు లంకకు తీసుకెళ్తుండగా ఇక్కడే దిద్దుబాటు జరిగిందనే పురాణ కథ ప్రసిద్ధి. ఆలయ గోపురం చాలా ఎత్తుగా ఉండి గంభీరంగా కనిపించింది. లోపలికి వెళ్ళగానే ఒక పవిత్రత ఆవహిస్తుంది. అది వాతావరణం, భక్తుల తపన అంతా కలిసి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయి. మహాబలేశ్వర ఆలయం పక్కనే ఉన్న శ్రీ వినాయకుని ఆలయం కూడా చాలా చక్కగా ఉంది. ఈ గణేశుని శివలింగాన్ని నిలిపాడని పురాణ విశ్వాసం ఉంది. ఇక్కడ చిన్న ఆలయం అయినా ఎంతో శక్తివంతంగా అనిపించింది. ఇదే ప్రాంతంలో కొండపై ఉన్న సూర్య దేవాలయం, నవగ్రహ దేవాలయాలు కూడా దర్శించాం. కొండపైకి ఎక్కిన తర్వాత అక్కడి నుండి కనిపించే అరేబియన్ సముద్రం అద్భుతంగా ఉంటుంది. వర్షం అప్పటికే ఆగిపోవడం వల్ల స్పష్టంగా ఆ దృశ్యం మొత్తం మాకు దొరికింది. తర్వాత మేము మురుడేశ్వర్ ఆలయానికి వెళ్ళాం. ఇక్కడ ఉన్న శివుని విగ్రహం ప్రపంచంలోనే రెండవ అత్యంత ఎత్తైన శివ విగ్రహం. సుమారు 123 అడుగుల ఎత్తులో తెల్లరాతితో తయారైన ఆ విగ్రహ విభూతిగా ఆకాశాన్ని తాకుతూ నిలిచి ఉంటుంది. గోపురం దగ్గర కొంచెం ట్రాఫిక్, కొంత గిరాకీ ఉంటుంది. అయినా మేము టికెట్లతో లోపలికి వెళ్ళి ఎలివేటర్ ద్వారా పైకెక్కడం, పైనుండి సముద్రం, విగ్రహం, ఆలయం అన్నీ ఒకే ఫ్రేమ్లో కనిపించాయి. అస్సలు మర్చిపోలేని దృశ్యం. దర్శనానంతరం ఆలయం బయట కొంత షాపింగ్ చేసాం. అక్కడి లోకల్ పండ్లు, సువాసన గంధాలు, దేవాలయ నామాలు, బీచ్లు గుర్తుంచుకునే చిన్న గిఫ్ట్ ఐటమ్స్ కొనుగోలు చేసాం. అక్కడి స్థానిక పండ్లు కూడా తీయగా, తాజాగా అనిపించాయి. అనంతరం మేము మళ్ళీ కారులోకి ఎక్కి జోగ్ వాటర్ ఫాల్స్ వైపు బయలుదేరాం. మేము చూసిన ఆలయ పవిత్రత, ప్రకృతి అందం, సముద్ర శబ్దం అన్నీ మిక్స్ అయి ఆ రోజు మనసులో ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని నింపాయి. మురుడేశ్వర అనేది రామాయణం సమయానికి చెందిన పురాణ స్థలం. ఇక్కడి ఆలయం సముద్రం మధ్యలో ఉండేలా కనిపించడం వల్ల ఇది ప్రత్యేకతను కలిగి ఉంది. మేము జోగ్ ఫాల్స్కి చేరుకున్నాము. అక్కడి అందాన్ని మాటలో వర్ణించలేము. ఇక్కడికి చేరిన వెంటనే మా కళ్ళ ముందు ఆ మహత్తర జలపాతం కనిపించింది. నలుగురు జలధారులుగా పడుతున్న నీరు, వాటి చుట్టూ అలుముకుంటున్న పొగమంచు, ఆ శబ్దం అస్సలు వావ్ అనిపించకుండా ఉండలేకపోయాం. చుట్టూ చాలామంది ఉన్న అలల మధ్య కెమెరాలతో కొన్ని ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ మనసు కళ్ళతో చూసుకుంటూ ఆ సమయాన్ని ఆస్వాదించాం. కొద్దిసేపటికి మళ్ళీ వాన మొదలైంది. వానలో మళ్ళీ పార్కింగ్ ఏరియాకి దగ్గరికి వచ్చాం. అక్కడ కొన్ని చిన్న షాపులు ఉన్నాయి. అప్పటికే మాకు కాస్త ఆకలిగా ఉంది. అందుకే అక్కడ మేము వెళ్ళి మ్యాగీ, టీ, మురుమురాలు, బిస్కెట్లు ఆర్డర్ చేశాం. సింపుల్ ఫుడ్ అయినా వాతావరణంలో తినడం వల్ల ఎంతో రుచిగా అనిపించింది. ఆ తీయని అనుభూతి తరువాత మేము సక్రేబైలు ఎలిఫెంట్ క్యాంప్కు బయలుదేరాం. రాత్రి చాలా చీకటి పెరిగిపోయింది. అడవుల మధ్యన ఉన్న ప్రదేశం కావడంతో మనకి భయం, భద్రత ఆలోచనతో మళ్ళీ వెనక్కి వచ్చాం. అంతటితో మేము దగ్గరలోని ఒక సిటీకి చేరి హోటల్లో తీసుకున్నాం. బయట నుండి బిర్యానీ తెప్పించుకొని రాత్రి భోజనం చేసి నిద్రపోయాము. రెండో రోజు తెల్లవారుజామున మేము లేచి ఫ్రెష్ అయ్యి బేబీకి మేము హోటల్ నుండే కెటిల్లో ఉగ్గు వేసాము. అది చాలా బాగా వచ్చింది. మధ్యలో ప్రయాణంలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసాము. చివరకు మేము సక్రేబైలు ఎలిఫెంట్ క్యాంప్కి చేరుకున్నాం. టికెట్లు తీసుకొని లోపలికి ప్రవేశించగానే మన కళ్ళకు విశ్వాసం చేయలేనంత విశిష్టమైన అనుభవం ఎదురయ్యింది. ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగులు, చిన్న చిన్న పాప ఏనుగులు తమ అమ్మ ఏనుగులతో కలిసి ఆడుకుంటూ
నీటిలో కడుగుతూ ఉండటం చూసాం. ఏనుగులు చిన్న స్టంట్లు చేస్తూ వాటి ట్రైనర్స్ అద్భుతంగా వాటి గురించి వివరాలు చెబుతూ బేబీ ఏనుగులు దగ్గరికి వెళ్ళి మా బేబీ మాట్లాడుతుంది. ఇది మా పిల్లలకి జీవితంలో మర్చిపోలేని స్పెషల్ మూమెంట్స్. అక్కడే ఒక చిన్న పిల్లల పార్క్ ఉంది. మా బేబీ అక్కడ ఆడుతూ ఎంతో ఆనందించింది. అలానే ఒక చిన్న క్రాఫ్ట్ షాప్ కూడా ఉంది. అక్కడ కొన్ని చిన్న చిన్న జ్ఞాపకాలు, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఐటమ్స్ కొనుగోలు చేసాం. అక్కడే షాప్లో సమోసాలు కూడా తిన్నాం. సాయంత్రం అవుతుంది. అప్పుడు మళ్ళీ వాన మొదలైంది. వర్షపు చినుకులు పడుతుండగా మేము మనసు నిండిన ఆనందంతో కెమెరాలలో వందలాది మధుర క్షణాలతో ప్రయాణం పూర్తి చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వైపు ప్రయాణం మొదలుపెట్టాం. ఈ ట్రిప్ మొత్తం బీచ్లు, దేవాలయాలు, జలపాతాలు, అడవిలోని ఏనుగులు, ప్రతి దానిలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంది. ప్రకృతి, కుటుంబం, బాల్యం అన్నిటినీ మిళితం చేసిన ఒక పర్ఫెక్ట్ రోడ్ ట్రిప్ అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని ప్రయాణ అనుభవం తెలుసుకోవాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మీరు కోరుకుంటే ఇంకా బాగా హిల్ స్టేషన్స్, బీచ్లు, అడవి సఫారీలు వంటి అనేక ట్రిప్స్పై వీడియోలు కూడా త్వరలో మీకోసం తీసుకొస్తాం. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ప్రయాణాన్ని మరింత మందితో పంచుకుందాం. మీ మద్దతు వల్లే మేము మరిన్ని అద్భుతమైన ప్రయాణ కథలను తీసుకురాగలము. మీలో ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మాకు ఓ పెద్ద మద్దతు. తిరిగి ఇంకో బ్యూటిఫుల్ ట్రిప్కు కలుద్దాం.